ఆ గ్రామానికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని అభినందించారు. ఆ గ్రామం గురించే పలు సందర్భాలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ గ్రామంలో మేమందరం చేసిన ఒక పైలట్ గ్రామం. ఇప్పుడు కూడా చాలామంది ఆ గ్రామానికి వచ్చి చూస్తూ వెళ్తుంటారు. గిరిజన రైతులకి ఒక సంపూర్ణంగా పరిష్కారం దొరకాలి, వాళ్ళ భూమి హక్కులు భద్రంగా ఉండాలి అనే ఆ కార్యక్రమం జరగాలంటే ఈ పుట్టల భూపతులు ఎట్లయితే జరిగిందో ప్రతి గిరిజన గ్రామంలో కనుక మనం అలా చేయగలిగితే తక్కువ ఖర్చుతోటి చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి భద్రమైన భూమి హక్కులు గిరిజన రైతులకు దక్కుతాయి. మీరు అడగొచ్చు, భూమి హక్కులు ఉన్న గిరిజన రైతుల యొక్క అనుభవాలు ఎట్లా ఉన్నాయి, వారి కొట్టే ప్రాఫిట్ ఏంటి, అసలు హక్కులు లేకుండా సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల్ని కంపేర్ చేసి తెలంగాణ పల్లెల్లో అన్ని షెడ్యూల్ గ్రామాలు దాదాపు 100-150 గ్రామాలలో అధ్యయనం చేస్తే తేలిందల్లా ఏంటంటే ఏ గిరిజన రైతుకి కనుక భద్రమైన భూమి రికార్డు హక్కు పట్ట చేతిలో ఉందో వారు ఆ భూమి నుంచి ఎక్కువ లాభం పొందగలుగుతున్నారు. నా భూమి అని ఒక నమ్మకము, పెట్టుబడులు పెట్టడానికో లేదా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవడానికి, ప్రభుత్వం ఇచ్చే లాభాలు పొందడానికి ఇవన్నీ అవకాశం కల్పిస్తున్నాయి. ఎవరికైతే ఈ భద్రమైన హక్కు ఏ గిరిజన రైతుకు లేదో వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది. దానికి ఏం సూచిస్తుంది అంటే ఈ చిన్న పని మనం చేయగలిగితే గిరిజన రైతుకి గొప్ప మేలు జరిగే అవకాశం ఉంటుంది.